సైకాట్రిస్ట్ మనోజు నీ కొడుకే రాజగోపాల్. నువ్వు ఆ జమీందారి ఇంటికి కోడలు ఎలా అయ్యావో, ఏం ఆశించి ఆ ఇంట్లో అడుగు పెట్టావో నాకు తెలుసు. మిస్టర్ లక్ష్మీనారాయణ గారు, ఎవరు వీళ్ళు? మీ అంజలి మా అరవింద్కు తన ఊరు గోదావరి ఖని అని ఒక ఇంటి అడ్రస్ చెప్పింది. చెప్తే ఆ ఇంటి అడ్రస్ లో ఉండేది వీళ్లే. అంజలి అరవింద్కి ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ఇంట్లో వాళ్ళు తనకి తెలిసుండాలి కదా. ఏమ్మా అంజలి, నువ్వు అరవింద్కి ఇచ్చిన అడ్రస్ లో ఉండేది వీళ్ళేనా? అడగాల్సింది అంజలిని కాదు లక్ష్మీనారాయణ గారు, వీళ్లను. మీది గోదావరి ఖనే? అవునండి. అంజలి అనే అమ్మాయి మీకు తెలియకుండా మీ అడ్రస్ ఎందుకు ఇస్తుంది? అంజలి మాకు తెలియదని మేమెప్పుడు చెప్పాం? అవునమ్మా, ఈ అంజలి మాకు తెలుసు. ఎవరో ఆనంద్ అనే అబ్బాయిని ప్రేమించాను, కలవడానికి విజయవాడ వెళ్తున్నానని మాతో చెప్పి వెళ్ళింది. అంజలి మా వీధిలో ఉండే అనాథ శరణాలయంలో ఉండేది. అప్పుడప్పుడు పండగలకి పిలిచి స్వీట్లు బట్టలు పెట్టేవాళ్ళం. అలా మాకు దగ్గరయింది. ఆ చనువుతోనే ప్రేమించిన అబ్బాయికి మా ఇంటి అడ్రస్ ఇచ్చుంటుంది. అంతే కదా అంజలి? అవునా అంటే అంకుల్, మరి నేను ఇంట్లో అడిగితే అంజలి ఎవరో మాకు తెలీదు అన్నారు. ఏమ్మా, మీరు చెప్పే నిజం మీద ఒక అమ్మాయి జీవితం నిలబడుతుంది, చావు బతుకుల మధ్య ఉన్న అమ్మాయి బతుకుతుంది అన్నావు. చాలా బాధేసింది. సరే, ఈ అంజలి మాకు తెలిసిన అంజలినో కాదో చూసి అప్పుడు చెప్దామని మీతో విజయవాడ వచ్చాం. లేదు, మీరేదో దాస్తున్నారు. నిజం చెప్పండి, మీకు దండం పెడతా. ఆపు నీ నాటకాలు. అసలు నువ్వు మనిషివేనా? హాస్పిటల్లో నీ అక్క చావు బ్రతుకుల మధ్య ఉంటే నీకు అసలు బాధ లేదా? మా అక్కకు ఎలా ఉంది, అసలు ట్రీట్మెంట్ జరుగుతుందో లేదో, అసలు ఏమైందో ఏంటో అని డాక్టర్స్ని అడిగిన పాప అనుకోలేదు. రాత్రికి రాత్రి గోదావరి కనెళ్ళి అంజలిని వెళ్ళకూడదామనే స్వార్థం తప్ప నీ మనసులో మీ అక్క మీద చిటికడి ప్రేమ కూడా లేకుండా పోయిందే. అది నీ క్యారెక్టర్. నిన్నగాక మొన్న వచ్చిన అంజలి అక్క అక్క అంటూ అలివేణికి ఏమవుతుందోనని క్షణక్షణం ఏడుస్తూ ఉంది. అది నా బిడ్డ అంజలి క్యారెక్టర్. ఆ రోజు డబ్బు హోదా కావాలని నన్ను నట్టేట ముంచి
నువ్వు రత్నప్రభ గారింటికి కోడలయ్యావు. ఈరోజు ఒక అనాథ తోడుకోడలుగా వస్తుంది. నా హోదాకి ఎక్కడ ఏం ఎసరు పెడుతుందో ఏమోనని స్వార్థంగా ఆలోచించి ఇంత నీచానికి దిగజారుతావా? ఇంకా నయం, అరవింద్ని ప్రేమించింది అంజలి కాదు, అలివేణి అని చెప్పలేదు. అవకాశం ఉంటే చావు బ్రతుకుల మధ్య ఉన్న అలివేణియే అంజలిగా అరవింద్ని ప్రేమించిందని దారుణమైన అన్యాయం చేయడానికి కూడా వెనుకాడని క్యారెక్టర్ నీది. మామయ్య, ఇంకా మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నీకు మళ్ళీ చెప్తున్నాను, అంజలి నా బిడ్డ. నువ్వే కాదు, హరిహర బ్రహ్మాదులు వచ్చి అడ్డుపడిన అంజలి అరవిందుల పెళ్లి ఈ లక్ష్మీనారాయణ చేస్తాడు. ఈ లక్ష్మీనారాయణ చేస్తాడు. ఈ లక్ష్మీనారాయణ చేస్తాడు. లక్ష్మీనారాయణ చేస్తాడు. రత్నప్రభ గారితో ఈ సంబంధం మాట్లాడి అంజలికి తండ్రిగా అరవింద్ కాళ్లు కడిగి కన్యాదానం చేస్తాను. అంజలి రత్నప్రభ గారింటి కోడలవుతుంది. నీకు తోడు కోడలవుతుంది. నీకు తోడు కోడలవుతుంది. నీకు తోడు కోడలవుతుంది. ఇది ఈ లక్ష్మీనారాయణ ఒక ఆడబిడ్డకు మనఃపూర్వకంగా చేస్తున్న ప్రమాణం. ఒక్క నిమిషం ఆగండి. ఎవరు నువ్వు, ఎవరు మావయ్య? నీకు నాకు ఏంటి సంబంధం? నా కూతురు హాస్పిటల్లో ఉంటే మధ్యలో నువ్వు వచ్చి ఏంటి న్యూసెన్స్? నీకు అలివేణికి ఎలాంటి సంబంధం లేదు. రత్నప్రభ గారి మీద ఉన్న గౌరవంతో ఇంతసేపు మాట్లాడాను. మర్యాదగా హాస్పిటల్ నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గంటేస్తాను.
లోకమే అస్తమించనిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకుని కలవరించెని కంటి పాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేగి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా పొందేది ఏదేమైనా పోయింది తిరిగొచ్చేనా కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాల్ని చూపెడుతుందో తాపాన బలి పెడుతుందో అమృతమోహాలాహలము ఏమో ప్రేమ గుణం ఏ క్షణాన ఎలాగా మారును ప్రేమించే హృదయం అమ్మా కృష్ణవేణి, ఇప్పుడు అలివేనికి ఎలా ఉంది? మమ్మీ గారు, అలివేణి కండిషన్ స్టడీగా ఉంది, ప్రాణభయమేం లేదు. మీ అత్తయ్య ఫోన్ చేయగానే ఢిల్లీ నుంచి టెన్షన్గా వచ్చాను. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి ఇలా జరిగిందంటే చాలా బాధగా ఉందమ్మా. కృష్ణవేణి, రాత్రంతా హాస్పిటల్లోనే ఉన్నావు, బాగా టైర్డ్ అయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను మీ మామయ్య గారు దీక్షితుల గారి దగ్గరికి వెళ్ళొస్తాం. ఆయన్ని పర్సనల్గా కలిసి మాట్లాడాలి. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళొస్తాం, సరేనా? అలాగే మేడం. సృజన్, బయలుదేరదామా? అలాగే రత్న. అమ్మా కనకదుర్గ, నా మరిది ప్రేమించిన అమ్మాయి అంజలితో పెళ్లి చేస్తానని నీ సమక్షంలో నీ కంకణం తనకి ప్రేమ కంకణంగా కట్టాను. అంజలి ఎవరో కాదు, మా అక్క అని తెలిసి ఇదంతా నీ మహిమ అనుకున్నాను. సంతోషంతో ఉప్పొంగిపోయాను. కానీ నా సంతోషాన్ని తీసుకెళ్లిపోయావు. అక్కనే చావు బ్రతుకుల మధ్య నిలబెట్టావు తల్లి. ఇప్పుడు మావిని ఎదిరించాలో, ఇటు అక్క ప్రేమని గెలిపించాలో నాకేం అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం తల్లి, అలివేణి అక్క అరవిందుల పెళ్లి చేసే బాధ్యత మాత్రం నీదే తల్లి.
ఎక్స్క్యూజ్ మీ, ఏ? పేషెంట్ అలివేనికి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కావాలి. అమౌంట్ కడుతున్నారా? అవునండి. అలివేని. ఓ సారీ, ఏమైందండి? ఆ బిల్స్ బ్యాలెన్స్ లేవు, అమౌంట్ కట్టేశారు. అమౌంట్ ఎవరు కట్టారు? నేనే కడదామని వచ్చాను. సారీ అండి, బిల్స్ గురించి మా చైర్మన్ గారు సీక్రెట్గా ఉంచమన్నారు. పైగా పేషెంట్ వాళ్ళకి తెలియకూడదన్నారు. ఓ అర్థమైంది. కృష్ణవేణి గారు బిల్స్ కట్టినట్టున్నారు. సారీ అండి. ఇట్స్ ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకేనండి. రాస్కెల్, వీడు త్రిష బ్యాచ్. ఆ భవానీ మనిషి కదా. ఎక్స్క్యూజ్ మీ. సారీ అండి, నా ఫ్రెండ్ అనుకుని. సారీ, రియలీ ఓకే. నేను చూసింది ఖచ్చితంగా భవానీ మనిషినే. ఆ రోజు నన్ను ఉరివేసింది వాడే. వెనకే ఫాలో చేశాను, ఎలా మిస్ అయ్యాడు? హాస్పిటల్లోంచి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. అలాగే భవానీ గారు. వెళ్ళండి. పద భువన. అంజలి, గోదావరి ఖని బ్యాచ్కి డబ్బులిచ్చి పంపించాను. భవానీ, మనం ఎక్కడో ఏదో పొరపాటు చేశాం. ఏమైంది అంజలి? అలివేణియే అంజలి అని కృష్ణవేణికి తెలిసిపోయింది భవానీ. అవును భవానీ, కృష్ణవేణి గోదావరి ఖని దాకా వెళ్తుందేమోనని సేఫ్గా నేను వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ నాటకమంతా చెప్పి ప్లే చేయించాను. రాత్రి నాకు ఫోన్ చేసి బెదిరించింది కూడా కృష్ణవేణే భవానీ. అంటే అలివేణియే అంజలి అని కృష్ణవేణికి తెలిసిపోయింది భవానీ. తనిలా పొద్దున్నే గొడవ చేస్తుందని ఊహించే రాత్రి లక్ష్మీనారాయణకి కృష్ణవేణి గురించి నెగటివ్గా చెప్పి బాగా ఎక్కించాను. అది వర్కౌట్ అయింది, ఓకే. కాని కృష్ణవేణికి సీక్రెట్ తెలిసిపోయాక ఊరుకుంటుందా? నన్ను తోడికోడల్ని చేస్తానని కృష్ణవేణి ముందే లక్ష్మీనారాయణ చేత ఛాలెంజ్ చేయించాను కదా భవానీ. మరి అలివేణి కృష్ణవేణికి నిజం చెప్పొచ్చు కదా. ఇంకా కృష్ణవేణి మళ్ళీ హాస్పిటల్కి రాదు. అయ్యో, ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అంతేకాదు, అలివేణి ఫ్యామిలీ మెంబర్స్కి నిజం చెప్పినా డేంజరే అంజలి. ఆ విషయం ఒక్కటే సీరియస్గా ఆలోచించాలి. మనం ఇలా టెన్షన్ పడకుండా ఉండాలన్నా, నువ్వు రత్నప్రభ ఇంటి కోడలు కావాలన్నా ఒక్కటే సొల్యూషన్. అలివేణిని మనం చంపాలి. వేరే మార్గం లేదు.
సర్జరీ చేయడానికి ముందు నేను కృష్ణవేణిని చూడాలి. కృష్ణవేణికి ఫోన్ చేయండి అయ్యా.